వెల్కమ్ టు 6 టీవీ న్యూస్. మంచిర్యాల జిల్లా లక్షెట్టిపేట మత్తు పదార్థాలను రవాణా చేస్తే కఠిన చర్యలు తీసుకుంటామని లక్షెట్టిపేట ఎస్ఐ గోపతి సురేష్ అన్నారు. బుధవారం పట్టణంలోని కరీంనగర్ చౌరస్తాలో పోలీసులు నౌకాబందీ నిర్వహించారు. ఈ సందర్భంగా ఎస్ఐ సురేష్ మాట్లాడుతూ ఎలాంటి ప్రమాదాలు జరగకుండా పోలీస్ స్టేషన్ పరిధిలో ఎవరు కూడా ఎలాంటి అసాంఘిక కార్యక్రమాలు చేపట్టకుండా ముందస్తు చర్యల్లో భాగంగా తనిఖీలు చేయడం జరుగుతోందన్నారు. వాహనదారులు రవాణా నిబంధనలు పాటించాలని, వాహన పత్రాలను తమ వెంట ఉంచుకోవాలన్నారు. కారు నడిపే సమయంలో సీట్ బెల్ట్ ధరించాలని, ద్విచక్ర వాహనాలను తప్పకుండా హెల్మెట్ ధరించాలని అవగాహన కల్పించారు. మద్యం సేవించి వాహనాలు నడపకూడదు, మత్తు పదార్థాలైన గంజాయి లాంటి వాటికి బానిస కాకూడదన్నారు. మత్తు పదార్థాలను రవాణా చేస్తే చట్టపరమైన చర్యలు తీసుకోవడం జరుగుతోందన్నారు. జాతీయ రహదారిపై వెళ్తున్న వాహనాలను ఆపి తనిఖీలు చేస్తూ వాహనాల వివరాలను సేకరించారు. ఈ తనిఖీలో ఎస్ఐ వెంట పోలీసు సిబ్బంది ఉన్నారు. సిఏ లక్ష్మీపేట రమణమూర్తి సార్ గారి ఆధ్వర్యంలో లక్ష్మీపేట పోలీస్ సిబ్బంది అందరం కూడా ఈరోజు లక్ష్మీపేట టౌన్ మరియు రూరల్ ఏరియా మొత్తం నాకాబందీ నిర్వహించడం జరిగింది. పట్టణంలో ఎటువంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా, రూరల్లో కానీ పట్టణంలో కానీ ఎటువంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా రోడ్డు మీద సేఫ్ అండ్ సెక్యూర్గా వెళ్ళాలన్న ఉద్దేశంతో, ఎటువంటి రోడ్ యాక్సిడెంట్ కాకుండా సేఫ్గా ఇంటికి చేరాలన్న ఉద్దేశంతో ఈ యొక్క నాకాబందీ నిర్వహించడం జరిగింది. ఇటు నాకాబందీలో 44 కేసెస్ అనేది ఈ చలాన్స్ విధించడం జరిగింది. మరియు 8 బైక్స్ అనేది వితౌట్ నెంబర్ ప్లేట్ బైక్స్ అనేది సీజ్ చేయడం జరిగింది. వెహికల్ తీసుకుని రోడ్డు మీకు వచ్చినామంటే 100% వాటికి అయినా కానీ మనకు డాక్యుమెంట్స్ ఉంటే ఇన్సూరెన్స్ అనేది క్లెయిమ్ అవ్వడం జరుగుతుంది. పోలీసు వారి తరఫున పట్టణ మరియు గ్రామీణ ప్రాంత ప్రజలందరికీ కూడా మా పోలీసు విజ్ఞప్తి 80% వెహికల్ తీసుకొని రోడ్డు మీకు వచ్చిందంటే డాక్యుమెంట్స్ అన్ని కూడా పెట్టుకోవాలి. మరిన్ని అప్డేట్స్ కై చూస్తూనే ఉండండి ఈ 6 టీవీ న్యూస్.